టెన్త్కి సంబంధించిన కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనం తీసుకున్న ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఆల్ఫాబెట్ సిరీస్ ఇచ్చారు. సో ప్రతి ఆల్ఫాబెట్ యొక్క నెంబర్ రాసుకున్నాక ఆ నెంబర్ సిరీస్ చూస్తే వాటి మధ్య డిఫరెన్స్ అనేది 4343 అనే సీక్వెన్స్ని ఫాలో అవుతుంది. సో అదే సీక్వెన్స్లో ఫాలో అవుతే నెక్స్ట్ వచ్చే నెంబర్ 23. సో 23 నెంబర్తో ఉన్న ఆల్ఫాబెట్ వచ్చేసరికి డబ్ల్యూ. సో డబ్ల్యూ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఇచ్చారు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్ఫాబెట్ యొక్క నెంబర్ అనేది రైట్ సైడ్ ఇచ్చారు. సో 12తో స్టార్ట్ చేశారు అండ్ డిఫరెన్స్ అనేది 2 ఉంది. ఆ సీక్వెన్స్లో చూస్తే 16 తర్వాత 18 రావాలి. సో 16 నెంబర్తో ఉన్న ఆల్ఫాబెట్ వచ్చేసరికి ఆర్. సో ఇచ్చిన సిరీస్లో ఫస్ట్ నెంబర్ అబ్జర్వ్ చేస్తే 3, 9, 27 ఉంది. సో 3/1, 3² 3³ సీక్వెన్స్ అలా ఫాలో అవుతుంది. సో 3/4 వచ్చేసి 81. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 81 ఆర్ 80. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 2 times ఏ నెంబర్ యాడెడ్ టు ఏ స్క్వేర్ ఆఫ్ దట్ నెంబర్ గివ్స్ 3 అని ఇచ్చాడు. అంటే ఒక నెంబర్ మల్టిప్లై బై 2 చేసి దానికి సేమ్ నెంబర్ యొక్క స్క్వేర్ యాడ్ చేస్తే 3 రావాలి. సో ఇక్కడ మనం ఆ నెంబర్ ఎక్స్ అనుకుంటే ఈక్వేషన్ వచ్చేసరికి 2x + x² = 3. ఇచ్చిన ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే 1 -1 3 -3 ఇచ్చారు. సో ఎక్స్ ప్లస్లో అన్ని సబ్స్టిట్యూట్ చేసి చూస్తే మనకి 1 and -3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ 3 వచ్చాయి. సో 1 and -3 అనేవి ఆన్సర్స్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే అందులో ఉన్న సర్కిల్స్ అనేవి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫాలో అవుతున్నాయి. ఆ విధంగా చూసినట్టయితే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న ఫిగర్లో సర్కిల్స్ అనేవి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో రావాలి. సో లాస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే దివ్య అనే అమ్మాయి 45.5% శాలరీని సేవ్ చేస్తుంది. సో 45.5%ని డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయమన్నారు. సో పర్సంటేజ్ అంటే బై 100. సో 45.5/100 అంటే ఇక్కడ 100లో 2 zeros ఉన్నాయి కాబట్టి సో డెసిమల్ పాయింట్ అనేది 2 digits వెనక్కి పెట్టాలి. అంటే 0.455 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.4550. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఒక ఈక్వేషన్ని సాల్వ్ చేయమన్నారు. ఇలాంటి క్వశ్చన్స్లో బాడ్మాస్ రూల్ని ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 6 + 7కి బార్ ఇచ్చారు. సో ఫస్ట్ మనం 6 + 7 = 13 వేసుకొని నెక్స్ట్ ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. అలా సాల్వ్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి 9 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఒక పై చార్ట్ ఇచ్చారు. అందులో 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ జనరేట్ చేసే రెవెన్యూ పర్సంటేజ్ ఇచ్చారు. అండ్ టోటల్ రెవెన్యూ వచ్చేసరికి 38,72,000 ఇచ్చారు. అండ్ లెర్నింగ్ బ్లాక్స్ నుంచి వచ్చే రెవెన్యూని క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఇక్కడ పై చార్ట్ని చూసినట్టయితే లెర్నింగ్ బ్లాక్స్ నుంచి వచ్చే రెవెన్యూ పర్సంటేజ్ అనేది 15 ఉంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ రావాలంటే 15/100 × 38,72,000 చేస్తే వచ్చే ఆన్సర్ 5,80,800. సో లెర్నింగ్ బ్లాక్స్ నుంచి వచ్చే రెవెన్యూ అనేది 5,80,800. నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్ చూసినట్టయితే 4 liters అండ్ 500 ml యాసిడ్ ఉందన్నారు. అండ్ 25 ml కంటైనర్స్లో ఆ యాసిడ్ అనేది ఫిల్ చేయాలి. సో టోటల్ యాసిడ్ని ఫిల్ చేయడానికి కావాల్సిన కంటైనర్స్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. 4 liters అంటే 4000 ml. సో ఇక్కడ టోటల్ వచ్చేసరికి 4500 ml ఉంది. సో 25 ml కంటైనర్స్లో 4500 ml యాసిడ్ని ఫిల్ చేయాలి. సో ఇక్కడ రిక్వైర్డ్ కంటైనర్స్ ఈక్వల్ టు 4500/25 చేస్తే 180 వస్తుంది. సో టోటల్ కంటైనర్స్ అనేవి 180. నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్ చూసినట్టయితే 16:56 సీజర్స్ 32:? అని ఇచ్చారు. అబ్జర్వ్ చేసినట్టయితే 16 × 2 అనేది 32 వస్తుంది. సో 56 × 2 చేస్తే 112 వస్తుంది. సో 112 అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్ చూసినట్టయితే ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఇచ్చారు. సో ఫస్ట్ మనం ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ని సపరేట్ చేసి చూద్దాం. ఫస్ట్ నెంబర్స్ తీసుకుంటే వాటి మధ్య డిఫరెన్స్ అనేది 3, 5, 7 ఉంది. అంటే ఆడ్ నెంబర్స్ వస్తాయి. సో ఆ సీక్వెన్స్ చూస్తే నెక్స్ట్ 9 రావాలి. అంటే 17 + 9 చేస్తే 26 వస్తుంది. అండ్ ఇప్పుడు ఆల్ఫాబెట్ యొక్క నెంబర్స్ చూస్తే వాటి మధ్య డిఫరెన్స్ 1 ఉంది. సో నెక్స్ట్ ఆల్ఫాబెట్ నెంబర్ 17 + 4 21 అంటే 21 నెంబర్ ఉన్న ఆల్ఫాబెట్ గ్రూప్. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి 26 గ్రూప్. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేసి యూస్ఫుల్ అని కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.